ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే a/3 ఈజ్ ఈక్వల్ టు b/2 ఈజ్ ఈక్వల్ టు c/5. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద రేషియో c+a హోల్ స్క్వేర్ ఇస్ టు a+b హోల్ స్క్వేర్ ఇస్ టు b+c హోల్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన డేటా a/3 ఈజ్ ఈక్వల్ టు b/2 ఈజ్ ఈక్వల్ టు c/5. సో ఇక్కడ ఈ రెండింటిని తీసుకుంటే a/3 ఈజ్ ఈక్వల్ టు b/2 అవుతుంది కదా. సో a/b ఏమవుతుంది 3/2 అవుతుంది, అంటే a/b 3:2 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండింటిని తీసుకున్నట్లయితే b/2 ఈజ్ ఈక్వల్ టు c/5. సో b/c ఏమవుతుంది 2/5 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేస్తే a/b/c వస్తుంది కదా. సో 3:2 ఇది 2:5. సో ఇక్కడ b ప్లస్లో 2 ఉంది కాబట్టి సేమ్ 3:5 అనమాట. సో రేషియో a/b/c. సో ఇప్పుడు నేను a ఈజ్ ఈక్వల్ టు 3x, b ఈజ్ ఈక్వల్ టు 2x, c ఈజ్ ఈక్వల్ టు 5x అనుకుంటే వాడు ఏమన్నాడు c+a హోల్ స్క్వేర్ ఇస్ టు a+b హోల్ స్క్వేర్ ఇస్ టు b+c హోల్ స్క్వేర్ ఏంటి అంటున్నాడు. సో c+a అంటే 3x + 5x 8x హోల్ స్క్వేర్ ఇస్ టు a+b 3x + 2x 5x హోల్ స్క్వేర్ ఇస్ టు b+c 2x + 5x 7x హోల్ స్క్వేర్. సో 64x² ఇస్ టు 25x² ఇస్ టు 49x² అనమాట. సో x² క్యాన్సిల్ అయితే 64 * 25 * 49. సో ఆన్సర్ వచ్చేసి మనకి 64 * 25 * 49.